ఉంటున్నారండి. ఆయన బాగానే చేశారు కొద్దిగా అభివృద్ధి. కరోనా టైంలో పట్టించుకున్నారా మరి మిమ్మల్ని? నేను కరెంట్ టైంలోకి లేదని చెప్తున్నాను సోదరా, నేను ఇక్కడ లేనండి, కోయిట్లో ఉన్నాను. మరి ఇప్పుడు మళ్ళీ పోటీ చేస్తున్నారు కదా, నెగ్గించుకున్నారా ఆయన్ని ఓడేసి? నేనంటే ఒకటి అతను పెద్దలు వేయాలి కదా, నేను ఒక్కనే ఎత్తిన దగ్గర కదా ఆయన. ఉద్దేశం చెప్పండి. నేనేంటే ఎత్తాను అనుకో, పక్క వాళ్ళు కూడా వేయాలి కదండి. నియోజకవర్గం డెవలప్ అయిందా మరి? నియోజకవర్గం మరి ఇంతమందికి పేద ప్రజలకు ఇక్కడే ఇల్లు ఇచ్చారు, పైటిపల్లి కాలనీలు ఇచ్చారు, ఇంతమందికి పేద ప్రజలకు ఇల్లు ఇచ్చారంటే పాపం జగన్ గారు ఇచ్చిన బెస్టే కదా అందరికీ. టీడీపీ జనసేన రెండు కలిసి రాధాకృష్ణ గారు నిలబెట్టారు కదా, మరి ఆయన ఓడిస్తానంటున్నారు. అది నేను ఒక్కనే వేసేది కదా తమ్ముడు, మొత్తం ప్రజలందరూ వేయాలి, ప్రజలందరూ ఎన్నుకుంటేనే ఆయన ఎక్కుతాడు, సీఎంఓ కానీ ఎమ్మెల్యే కానీ. నేను ఒక్కనే ఎత్తే అవ్వదు కదా. ఏదేమైనా మీకు మట్టికి ఇల్లు ఇచ్చారండి మహానుభావుడు, అంతా మంచి చేసి పాపం ప్రజలందరికి ఇల్లు ఇచ్చి, పేద ప్రజలందరికి ఇల్లు ఇచ్చి ఆదుకున్నాడు మహానుభావుడు. మీరు ఎవరికి వేస్తారన్న ఓటు? నేనైతే జగన్ గారికి ఇస్తానన్న. ఇక్కడ ఎమ్మెల్యే కింద ఎమ్మెల్యే కింద ఆయనకి కరుణేశ్వర గారికి ఇస్తాను. ఏదేమైనా కారుమూల నాగేశ్వర గారు కావాలి.